దేశంలోనే ప్రభుత్వ భాగస్వామ్యంతో అతిపెద్ద ఇంక్యుబేటర్ హైదరాబాద్లో సిద్ధమైంది. ఒకటి కాదు రెండు కాదు 1000 మంది ఔత్సాహికులకు ఇందులో అవకాశం కల్పిస్తోంది. ఇన్నోవేషన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వరకు టీ హబ్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవబోతోంది. ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అది ఇప్పటిదాకా కేవలం మాటలకే పరిమితమైంది. కానీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన టీ హబ్ కొత్త ఐడియాలతో వచ్చేవారికి స్వర్గధామంలా మారబోతోంది. దాదాపుగా 40 కోట్ల ఫండింగ్తో అత్యంత అధునాతనంగా ఇన్నోవేషన్ టెక్నాలజీతో ప్లగ్ అండ్ ప్లేతో ఇంక్యుబేటర్ సెంటర్ను రెడీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు గచ్చిబౌలిలోని IIIT వేదిక అయింది. దాదాపుగా 68,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని 4 ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రభుత్వం టీ హబ్ కోసం 10 కోట్ల రూపాయలతో ఒక ఇన్నోవేషన్ ఫండ్ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కూడా ట్రై చేస్తోంది. దాదాపుగా 600 కోట్లకు ఈ ఫండ్ను పెంచి స్టార్టప్లకు సహాయం చేయాలని భావిస్తున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. సకల హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎమిరేటస్ రతన్ టాటా, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించారు. స్టార్టప్లకు దేశంలోనే విశిష్టమైన వేదికగా ఈ ఐటీ హబ్ను తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం. స్టార్టప్లు, మెంటర్స్, అకాడమిషియన్స్, ఇన్వెస్టర్స్, ఔత్సాహికులను ఒకే వేదికపై తీసుకురావడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 400 వరకు దరఖాస్తులు టీ హబ్కు రాగా అందులో 200 దరఖాస్తులను స్క్రీనింగ్ చేశారు. ప్రస్తుతం టీ హబ్లో 120 స్టార్టప్లకు 1000 మంది ఔత్సాహికులకు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రెండో దశలో రాయదుర్గంలో చేపట్టే టీ హబ్లో 3000 మందికి అవకాశం కల్పించాలని టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో స్టార్టప్కు ఏడాది పాటు సమయాన్ని కేటాయిస్తారు. ఏడాదిలోపు వారి ఐడియాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. లీగల్ అవసరాలకు నల్సార్ యూనివర్సిటీ, టెక్నాలజీ అవసరాలకు IIIT, పెట్టుబడి అవకాశాలకు మేనేజ్మెంట్ స్కిల్స్కు ISB వీరికి సహాయం చేయనుంది. ఇక్కడ ప్రభుత్వ జోక్యం, రాజకీయ ప్రమేయాలు అస్సలే ఉండవు. సో జెన్యూన్ టాలెంట్కు సరైన వేదిక కాబోతోంది టీ హబ్. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.